వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తనాలు బుజ్జి వ్లాగ్స్ అండ్ ఐడియాస్ అండి. ఏంటి గార్డెన్లో ఉన్నానని చూస్తున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, నేను కొన్ని రకాల మొక్కలు తీసుకుందాం అని చెప్పేసి గార్డెన్కి అయితే వచ్చాను. అది నీలిమ గార్డెన్స్ అన్నమాట, సేకూరు దగ్గర. సో నాకు కొన్ని మొక్కలు అయితే అవసరం అయ్యాయి. సో వాటి కోసం అయితే నేను ఈ ప్లేస్కి అయితే వచ్చాను. సో నేను ఏ మొక్కలు తీసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను, చూసేయండి. చూస్తున్నారు కదా, స్టార్టింగ్లో అయితే బంతిపూలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ బంతిపూలు సీజన్ కాదు కాబట్టి బంతిపూలు అంత ఫ్రెష్గా అయితే లేవు. ఏదో మొక్కలు ఉన్నాయంటే ఉన్నాయనే పేరుకి జస్ట్ అలా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ అయితే ఇవి ఇండోర్ ప్లాంట్స్ చూసారు కదా ఎంత బాగున్నాయో. అండ్ పక్కనే ఉన్నాయి కదా ఇవి చామంతి పూలు. నేను అటు సైడ్ ఎందుకు వెళ్తున్నానంటే మనకి నీలిమ గార్డెన్స్లో 2 స్పెషాలిటీస్ అయితే ఉన్నాయి. రోడ్కి రైట్ సైడ్ ఉన్న దానిలో మొత్తం అయితే క్రోటన్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ మొత్తం కూడా రోజెస్, ఫ్లవర్స్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి లెఫ్ట్ సైడ్ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు నేను ఫస్ట్ అయితే రైట్ సైడ్ ఉన్న ప్లేస్కి వచ్చాను. రైట్ సైడ్లోనే అన్ని క్రోటన్ మొక్కలు ఉంటాయి. క్రోటన్స్ అన్నీ కూడా చాలా ఆల్ వెరైటీస్ ఉంటాయి అన్నమాట. మీకు చూపిస్తాను రండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను చూస్తున్నది బోన్సాయి మొక్క అనమాట, స్వీట్ లెమన్. అది చూసారా, స్వీట్ లెమన్. మనం అది జస్ట్ కుండీలో కూడా మనం అలాగా ప్లాంట్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగా కాయలు అనేది కాస్తుంది. చాలా చిన్న ప్లేస్లోనే కాస్తుంది అనమాట. అది కూడా మనకి స్వీట్ లెమనే. అండ్ నెక్స్ట్ అయితే చూస్తున్నారు కదా, చాలా రకాల క్రోటన్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా క్రోటన్సే ఫ్రెండ్స్. మనకి గార్డెన్ లవర్స్ ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి నీలిమ గార్డెన్స్. నేను చాలా టైమ్స్ అయితే వెళ్ళాను. నాకు ఎప్పుడు మొక్కలు కావాలనిపిస్తే అక్కడికైతే నేను తప్పకుండా వెళ్ళిపోతాను. ఇప్పుడు చూస్తున్నదైతే మీరు క్రిస్మస్ ట్రీ అనమాట. క్రిస్మస్ టైంలో అయితే బాగా సేల్ అవుతుంది. అండ్ అలాగే మనం చిన్నప్పుడు నెమలి పించాలకి మేతగా కూడా ఈ ప్లాంట్ని వేస్తూ ఉండేవాళ్ళం, బుక్లో పెట్టుకొని. ఐడియా ఉందా ఫ్రెండ్స్? అండ్ నెక్స్ట్ అయితే చివర్లో చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మామిడి చెట్లు అండ్ అలాగే ఉసిరి చెట్లు అనమాట. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద గార్డెన్స్లో అయితే ప్లేస్ ఎక్కువ ఉన్న దగ్గర అయితే మనం ప్లాంటేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవన్నీ అయితే కనకాంబరాలు అనమాట. మనం ఫంక్షన్స్కి వాడతాం కదా ఎక్కువగా, ఆ రకం అనమాట. కనకాంబరాలు కూడా చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ అయితే మనం వెళ్తున్నాం చూడండి. వావ్, ఎంత బాగుందో ఈ ప్లేస్. అసలు మొత్తం కూడా ఇండోర్ ప్లాంట్స్ అనమాట. అసలు ఎంత బాగున్నాయో చూస్తున్నారా? నాకైతే పిచ్చిగా నచ్చేసింది అనమాట. మనీ ప్లాంట్స్ ఇండోర్లోకి అయితే అసలు మస్తు ఉంటాయి. ఇంట్లో కనుక మనం పెంచుకుంటే, ఇంట్లో అయితే ఇండోర్లో మనం హ్యాంగింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ ఇదైతే చూస్తున్నారు కదా, ఇలాచీ కానీ బ్యాంబో కానీ, అది మనకి ఇంట్లో ఉంటే మంచిది అనమాట, బ్యాంబో ట్రీస్. సో నాకు క్లారిటీగా అయితే తెలీదు ఇలాచీ ట్రీను బ్యాంబోను అనేది. అండ్ ఆ ప్లేస్ చూసారా అసలు ఎంత బాగుందో. ఏదైనా సరే గార్డెన్ లవర్స్ ఉంటే మాత్రం తప్పకుండా ఒక్కసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్ నీలిమ గార్డెన్స్ని. చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ బయటకు అయితే వెళ్ళిపోదాము. ఇవన్నీ చూస్తున్నారు కదా, వెన్న ముద్ద పువ్వులు అనమాట. మనకి వాటిలో నుంచి తేనె కూడా వస్తుంది కదా. చిన్నప్పుడు దాన్ని తీసి మనం తేనె తీసుకొని తాగుతూ ఉండేవాళ్ళం. అవైతే మల్లెపూలు, చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట మల్లెపూలు కూడా. అండ్ నెక్స్ట్ అయితే చూస్తున్నారు కదా, ఇది కూడా మొత్తం కూడా మల్లెపూలే అనమాట. రకరకాలు ఉన్నాయి, అంటే 4 to 5 టైప్స్ అయితే ఉన్నాయి. అండ్ అదైతే చూస్తున్నారు కదా మనకు గార్డెన్ గ్రాస్ అనమాట. అండ్ ఇవన్నీ కూడా మల్లెపూలే. దంతర్ మల్లెపూలు ఉన్నాయి, జడ పువ్వులు ఉన్నాయి, అండ్ అలాగే ఒంటి రెక్క మల్లెపూలు, చాలా రకాలు ఉన్నాయన్నమాట. అదైతే నందివర్ధనం ఫ్రెండ్స్, మనం దేవుడికి యూజ్ చేస్తాం కదా అదనమాట. ఇది కూడా చిన్న చిన్న మొక్కలే ఉన్నాయి, మనం కుండీలో కూడా పెంచుకోవచ్చు ఈజీగా. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్న జాజి మొక్కలు అనమాట. అంటే జాజి పూల మొక్కల్ని స్టార్టింగ్ స్టేజ్లో అలాగా పెంచుతున్నారు గార్డెనింగ్ కోసం. నెక్స్ట్ పెంచుకోవడానికి తీసుకెళ్తారు కదా, సో అందుకని అనమాట. అండ్ నెక్స్ట్ అయితే మనం ఈ సైడ్ అయితే మొత్తం అయిపోయాయి మొక్కలు. ఇవి కూడా చూస్తున్నారు కదా, మళ్ళీ పాదులు అన్నీ కూడా అంట్లు కట్టారనమాట రీసెంట్గా. అండ్ ఈ సైడ్ అయితే మొత్తం అయిపోయినాయి కదా. ఇంకా నెక్స్ట్ అయితే రోడ్కి ఆ సైడ్ వెళ్ళిపోయి మనం గులాబీ చెట్లు చూసేద్దాం.
ఇవన్నీ కూడా మనకి షో ప్లాంట్స్ అనమాట. క్రోటన్స్లోనే ఇవన్నీ కూడా షో ప్లాంట్స్, మనకి ఇంటి ముందు పెంచుకోవడానికి బాగుంటాయి అన్నమాట. చూస్తున్నారు కదా, అవన్నీ కూడా లీవ్సే అలా కలర్స్గా ఉన్నాయన్నమాట. అవి ఫ్లవర్స్ కాదు ఫ్రెండ్స్. ఇవి కూడా మనకి ఒక రకమైన సన్ఫ్లవర్స్ టైప్ ఉంటాయన్నమాట. గార్డెన్లోకి బాగుంటాయి. అండ్ నెక్స్ట్ అయితే నేను వెళ్తున్నాను చూడండి, నా ఫేవరెట్ ఫ్లవర్ సన్ఫ్లవర్ కాదు ఇది, దీని పేరు అయితే నాకు తెలీదు, మ్యారీగోల్డ్ ఏదో సంథింగ్, కానీ మొత్తం అయితే ఒకటే కలర్ వచ్చాయి, పింక్ అండ్ వైట్ మిక్సింగ్లో అనమాట. చూస్తున్నారా ఎంత పెద్దగా ఉందో ఫ్లవరు. అవన్నీ కూడా మొగ్గలే, ఇంకా విచ్చిన తర్వాత అయితే చాలా పెద్దగా ఉంటుంది. సో అందుకే నేనైతే కొన్ని ఫొటోస్ కూడా తీసుకుంటున్నాను. నాకైతే బాగా నచ్చాయి ఫ్లవర్స్. అండ్ నెక్స్ట్ అయితే మనం రోడ్కి ఆపోజిట్ సైడ్ వచ్చేస్తే ఇవన్నీ కూడా చామంతి పువ్వులు. చూస్తున్నారు కదా ఎన్ని కలర్స్ ఉన్నాయో, ఒక్కటి కాదు, ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తున్నారా. చామంతులు అయితే చాలా బాగున్నాయి. అండ్ అలాగే కాస్ట్ కూడా అలాగే ఉంది. ఒక్కొక్కటి వచ్చి కుండీతో సహా అయితే 150 రూపీస్ అలా ఉంది. విడిగా మొక్కలు అయితేనేమో 25-30 రూపీస్ ఉన్నాయి. అంటే మనకి ప్లాస్టిక్ కుండీలో పెట్టుంటేనేమో 50 రూపీస్, 150 రూపీస్. నార్మల్గా కవర్లో ప్యాక్ చేసి ఉంటుంది కదా, అదైతే 60 రూపీస్, 50 రూపీస్ అనమాట. అండ్ నెక్స్ట్ అయితే ఇవన్నీ రోజెస్ అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, అదైతే నారింజ చెట్టు. మనం రోజెస్ ఉండే వైపు వచ్చాం అంటే ఫ్లవర్స్ ఉండే గార్డెన్ వైపు అయితే వచ్చేసాం. అదైతే సెంటు గులాబీ అనమాట. ఎంత బాగుందో అసలుకి. నాకైతే సెంటు గులాబీ అంటే చాలా ఇష్టం. నేను మా చిన్నప్పటి నుంచి కూడా అది ఎప్పుడు పెంచుతూ ఉండేదాన్ని. తెచ్చిన కొన్ని రోజులు బాగానే ఉంటుంది, కానీ తర్వాత ఏమవుతుందో ఏమో తెలియదు, కానీ చచ్చిపోతుంది అనమాట. సో అందుకే సెంటు గులాబీని ఎక్కడైనా ఉంటే దాన్ని చూసి ఆస్వాదించడం తప్పితే నా చేతులతో పెంచాలి అని నేను అనుకోను. నార్మల్గా కాశ్మీర్ గులాబీలు, నాటు గులాబీలు అయితే బాగానే పెరుగుతాయి. అండ్ ఇప్పుడైతే మనకి ఇది ఒకటి తీసుకుందాము. ఈ రెండిట్లో ఏది బాగుంది అనేది చూస్తున్నాను. ఒకటి తీసేసుకుందాము. అది ఓకే అనమాట, ఒకటి తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ అయితే వ్యూ చూసారా, అప్పటికి కొంచెం చీకటి పడిపోతుంది అనమాట. సో అందుకే కలర్ఫుల్గా అయితే మీకు కనిపించదు. ఇవన్నీ కూడా బటన్ రోజెస్, కాశ్మీర్ రోజెస్, గుత్తుల గులాబీలు, చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి, చాలా కలర్స్ ఉన్నాయి. అస్సలు ఒకసారి వెళ్తే మాత్రం తిరిగి రాబుద్ది కాదనమాట. ఎందుకంటే అన్ని రకాల రోజెస్ ఉన్నాయి. ఈ ప్లాంట్ చూసారా ఎంత బాగుందో. అసలు నాకెందుకో కానీ రోజ్ ప్లాంట్స్ అంటే అంత పిచ్చి ఫ్రెండ్స్, చెప్పలేను అసలు ఎంత ఇష్టం అనేది. చూస్తున్నారు కదా, మీకు అర్థమవుతుందా, చంద్రముఖిలో లాగా బిహేవ్ చేస్తున్నా కదా. మొత్తానికైతే చూసారా వ్యూ అయితే అలా ఉందన్నమాట. వ్యూ మొత్తం పోయింది. సో నెక్స్ట్ అయితే అదంతా కూడా కాశ్మీర్ గులాబీలు అనమాట. చీకటి పడిపోతుంది కాబట్టి మీకు అంత కలర్ఫుల్గా అయితే కనిపించట్లేదు. కానీ చూసారా ఫ్రెండ్స్, ఎన్ని రోజ్ ఫ్లవర్స్ అన్నీ ఒక్క దగ్గరే ఉంటే తోటలాగా అయితే ఉంది కదా. అండ్ నెక్స్ట్ అయితే ఫైనల్గా నేను ఇంటికి వచ్చేసి నేను తీసుకున్నవన్నీ కూడా కుండీలలో అయితే పెట్టేశాను అనమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఉన్నాయి నేను తీసుకున్న ఫ్లవర్స్, ప్లాంట్స్. చామంతి పూలు వచ్చేసి 3 టైప్స్ తీసుకున్నాను. అండ్ అలాగే రోజెస్ వచ్చి 3 టైప్స్ తీసుకున్నాను. ఒక మందార చెట్టు అలా అనమాట. నేను మీకు ప్లాంటేషన్ చేసిన మొక్కలు చూద్దాము అని చెప్పి వీడియోస్ తీస్తూ ఉండగా ఇలాగ గాడిద కనిపించింది అనమాట. ఎంత పెద్దగా ఉందో చూసారా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.